ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వరల్డ్. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ సుమశ్రీ. ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. మేమైతే ట్యాంక్ బండ్ కి అయితే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ 3:30 అనుకుంటా. సో వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం లేట్ అయితే వింటర్ సీజన్ కాబట్టి బాబుతో కష్టం కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ట్యాంక్ అయితే మేము చాలా సార్లు వెళ్ళాము. సో ఫస్ట్ టైం అయితే బాబుని తీసుకెళ్తున్నాము. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పక్కా ట్యాంక్ బండ్ కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి కదా, లైక్ లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సచివాలయం, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, బుద్ధా స్టాచ్యూ. ఇక్కడ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం మార్నింగే స్టార్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ అన్నీ చూసేసాం కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ కొంచెం బాబుకి కూడా వెదర్ చేంజ్ అవుతుందని ఇలా తీసుకొచ్చాం. సో ఇంకా ఫైనల్ గా ట్యాంక్ బండ్ నియర్ గా అయితే వచ్చేసాము. మేము వచ్చి కూడా 1 year అవుతుంది. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ వెళ్ళింది 2012 లో. ఇప్పటికి ఇప్పటికైతే చాలా అంటే చాలా చేంజ్ అయింది. సో మీరు అప్పుడు ఇప్పటికి ఏం చేంజెస్ గమనించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ కొత్తగా అయితే అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టారు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉందన్నమాట. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ కిడ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మనకి ఇక్కడైతే ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది, డబల్ డెక్కర్ బస్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎక్కామన్నమాట. ఏసీ కూడా ఉంది దాంట్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే వ్యూ అంటే చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఫ్రీగానే మనం అదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరు కూడా ఈసారి వెళ్తే పక్కాగా బస్ అయితే ఎక్కండి. ఇంకా నెక్స్ట్ అయితే లుంబిని పార్క్ సైడ్ అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా చేంజెస్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా, ఇది సచివాలయం అన్నమాట. చాలా పెద్దగా చాలా బాగుంది కదా. సో చూసేయండి మీరు కూడా. అండ్ ఇది కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది, ఫుల్ లైట్స్ తో. అండ్ బుద్ధా స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది బోట్ లో వెళ్తుండగా. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్, అదే తెలంగాణ అమరజ్యోతి. ఎవరైతే తెలంగాణ సెపరేట్ స్టేట్ అవ్వాలని వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి డెడికేట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేశారంట. సో ఇది కూడా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇది వచ్చేసి మనకి లుంబిని పార్క్ పక్కనే ఉంటుంది అండ్ సచివాలయం ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంత స్పేస్ ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. సో అంతకు ముందు ఇక్కడ ఏముండేదో కూడా గుర్తు రావట్లేదు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చాలా స్పేసే ఉంది. సో మేము కూడా కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని స్నాక్స్ ఇది తింటూ మంచిగా టైం స్పెండ్ చేసాము. సో వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా స్కూల్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా చూడండి.
చూస్తున్నారు కదా, ఇదే రెడ్ కలర్ లో ఉంది కదా, ఇదే డబల్ డెక్కర్ బస్సు. ఇప్పుడైతే ఆ నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ చూడటానికి అయితే వచ్చాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ లైట్స్ తో ఫుల్ క్రౌడ్ ఉన్నారన్నమాట. లోపలికి వెళ్దామంటే చాలా టైం పడుతుంది కదా, ఇంకా బాబు కూడా ఉన్నాడని చెప్పి చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో బయట నుంచి ఎక్స్ప్లోర్ చేసాము. చాలా పెద్ద జైంట్ వీల్ కూడా ఉందన్నమాట. సో ఇంకా అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో మధ్యలోనే బాబు పడుకునేసాడు. ఇంకా ఇంటికి నియర్ బై అయితే వచ్చేసాము. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం అయితే పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్